హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా మజిలీ నువ్వే 4వ భాగాన్ని వినేద్దాం. అలా అప్పటి నుండి రేవంత్ మళ్ళీ పాత రేవంత్లా మారిపోయాడు. రామ్ ఆర్యన్తో కలిసి ముందులా ఎంతో స్నేహంగా ఉండేవాడు. వీలైనంతవరకు ఎక్కువ మహాతో టైం స్పెండ్ చేసేవాడు. ఇక వీకెండ్స్ వస్తే అందరూ ఆర్యన్ ఇంట్లో వాలిపోయేవారు. అలా రోజంతా సరదాగా గడిపేస్తూ మహా చేసిన స్పెషల్స్ తింటూ వీకెండ్ని ముగించేవారు. కానీ మన రామ్ మహాలు మాత్రం మళ్ళీ మాట్లాడుకున్నదే లేదు. వీళ్ళు కళ్ళతోనే ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. వీళ్ళ మోగ ప్రేమ కొన్ని రోజుల్లోనే రేవంత్ అర్థం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా మహా భరత్లతో కలిసి చదువుకుంటున్న నక్షత్ర ఫస్ట్ ఇయర్ నుండి రామ్ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుంది. కానీ రామ్ అంటే సహజంగానే ఉన్న భయంతో ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేదు. కానీ మహా వచ్చినప్పటి నుండి నక్షత్రాలో భయం మొదలైంది. ఇక లేట్ చేసే రామ్ దక్కడన్న భయంతో వీలైనంత తొందరగా తన మనసులో మాట రామ్కి చెప్పేయాలని ఫిక్స్ అయింది. రామ్ 3 years నుండి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. కానీ మన రామ్కి ఎవరితో అయినా లిమిట్గా మాట్లాడడం అలవాటు. ఒక అమ్మాయిల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఏ అమ్మాయి అయినా రామ్ని చూసి సంతోషపడటమే కానీ ధైర్యం చేసి ప్రపోజ్ చేసిన వాళ్ళే లేరు. ఎందుకంటే రామ్ ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. నవ్వే సందర్భాలు చాలా తక్కువ. ఒకరోజు ల్యాబ్లో ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసి క్లాస్ రూమ్కి వెళ్తున్నారు భరత్, మహా అండ్ బ్యాచ్. ఇంతలో అప్పుడే క్లాస్ నుండి గ్రౌండ్ వైపు వెళ్తున్న నక్షత్ర కనపడేసరికి, ఏంట్రా ఈ నక్షత్ర ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ బ్యాచ్కి క్లాస్ జరుగుతుంది కదా అని అడిగాడు శివ, భరత్ బ్యాచ్లో ఒకరు. భరత్కి కూడా ఎందుకో కొంచెం డౌట్ అనిపించి, రే మీరు క్లాస్కి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళకి చెప్పి, మహా నువ్వు కూడా వెళ్ళు అని మహాకి చెప్పి నక్షత్రం వెనక వెళ్ళాడు. ఫస్ట్ క్లాస్ లేకపోవడంతో గ్రౌండ్లో ఒక సైడ్కి చెట్టు కింద ఆర్యన్, రామ్, రేవంత్, కార్తిక్. ఇన్ని రోజులు గుర్తొచ్చింది కాలేజ్ ఇంకా మహాని మీట్ అవ్వలేదు. వారి బైక్లకు ఆనుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన నక్షత్ర రామ్ ఎదురుగా వచ్చి నిలబడి కళ్ళు మూసుకొని కంగారుగా చేతిలో ఉన్న రోజ్ రామ్ వైపు చూపిస్తూ తడబడుతూనే, రామ్ సార్, నేను మీకు ఎప్పటి నుండో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ మీరంటే ఉన్న భయం వల్ల ఇప్పటి వరకు చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఇంకా లేట్ చేస్తే ఏం జరుగుతుందన్న భయం ఎక్కువైంది సార్, అందుకే చెప్పేస్తున్నాను. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ సార్, మీరు లేకుండా నేను ఉండలేను సార్ అన్నది. అంతే, బైక్పై కూర్చున్న వాడల్లా షాక్ తగిలినట్టు ఒక్కసారిగా లేచి నిలబడి నక్షత్ర వైపే చూస్తూ ఉండిపోయాడు రామ్. మిగిలిన వాళ్ళ పరిస్థితి అయితే రామ్ కన్నా ఎక్కువగా అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న భరత్ పరిస్థితి అలానే ఉంది. ఇంతలో, ఏంటబ్బా ఎవరో నిప్పులు కక్కుతున్నట్టుంది, వేడి సెగలు దారుణంగా తాకుతున్నాయే అనుకుంటూ పక్కకు చూసేసరికి మహా కాళికాదేవిలా నిప్పులు చెరుగుతుంది. వామ్మో, ఈరోజు నక్షత్రకు మూడుకుంది అనుకొని మహా దగ్గరికి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసేసరికి, ఆగు అన్నట్టు ఒక లుక్ ఇచ్చి రామ్ వాళ్ళు ఉన్న చోటికి యుద్ధానికి బయలుదేరింది. నక్షత్ర ప్రపోజల్కి అందరూ షాక్లో ఉన్నప్పటికీ కార్తిక్కి మాత్రం చెప్పలేనంత బాధగా ఉంది. ఎందుకంటే కార్తిక్ నక్షత్రాన్ని చూసినప్పటి నుండి ప్రేమిస్తున్నాడు, కాదు ఆరాధిస్తున్నాడు. కానీ ఎప్పుడూ చెప్పే ధైర్యం చేయలేదు. ఒక పక్క తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన ప్రాణ స్నేహితుడికి ప్రపోజ్ చేస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు కార్తిక్. ఇంకో పక్క ఈ ప్రపోజల్కి రామ్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్న టెన్షన్ పడుతున్నాడు. ఇంకా షాక్లో ఉన్న రామ్ని భుజం పట్టుకొని కదుపుతూ, ఏంట్రా ఎంతసేపు ఆలోచిస్తావు, ఆ అమ్మాయికి ఏదో ఒకటి చెప్పు, పాపం ఇందాకటి నుండి అలాగే నిలబడి ఉంది, నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంది అన్న ఆర్యన్ మాటలకి తేరుకున్నాడు. కానీ ఇవేమీ తనకి కాదన్నట్టు తన కళ్ళు చుట్టూ వెతుకుతున్నాయి. తను ఎవరిని వెతుకుతున్నాడో అర్థమైన ఆర్యన్, రేవంత్లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కార్తీక్ మాత్రం ఏం అర్థం కావట్లేదు. ఇంతలో మహా శరవేగంగా దూసుకొచ్చి రామ్ ముందు నక్షత్ర ఎదురుగా నిలబడి చాలా కూల్గా, సారీ నక్షత్ర, రామ్ సార్ మనసు ఖాళీగా లేదు, అందులో ఆల్రెడీ ఒకరున్నారు అన్న మహా మాటకి రామ్ తన ముందు నిలబడిన మహాని చూసి షాక్ అయి మహా చేయి పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. తను చూస్తూనే ఇదెక్కడి నుండి వచ్చింది అని అనుకున్నాడు. మహా చిన్నగా స్మైల్ ఇచ్చి ఊరుకుంది. ఇదంతా చూస్తున్న నక్షత్రకి మాత్రం పట్టరానంత కోపంగా ఉంది. పిడికిలు బిగిస్తూ, మహా ప్లీజ్ మధ్యలో రావాలని చూడకు, నేను సార్ని 1 year నుండి ప్రేమిస్తున్నాను. ఆయన ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూసిందే లేదు. అలాంటిది సార్ మనసులో ఎవరో ఉన్నారని నువ్వు చెప్తే నేను ఎలా నమ్ముతాననుకుంటున్నావు అని చాలా ఉక్రోషంగా అడిగింది. ఆ మాటకి మహా నవ్వుతూ, ఓహో అలా అంటావా, నువ్వు ఇంత సడన్గా ప్రపోజ్ చేయడానికి వచ్చిన కారణం నిజం అని నీకు బాగా తెలుసు. కానీ నమ్మించాలి అంటున్నావు కదా, తప్పకుండా నమ్మిస్తాను బేబీ అంటూ ఒక్కసారిగా రామ్ని గట్టిగా హత్తుకుంది. ఈ ఊహించని పరిణామానికి కార్తిక్ కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయాడు. అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో ఈ అమ్మాయి ఎవరు? అయినా ఈ అమ్మాయి హక్ చేసుకున్న ఈ రామ్ గాడు ఏం మాట్లాడడం లేదేంటి అనుకుంటూ బిత్తర చూపులు చూస్తున్నాడు.
రామ్ మాత్రం ఇదంతా ఊహించకపోయినా మహా హక్ చేసుకునేటప్పటికీ తనకి ఈ లోకంలో కనెక్షన్ తెగిపోయింది. తనకి తెలియకుండానే మహా చుట్టూ చేతులు వేసి తన కౌగిలిని బిగించాడు. ఇదంతా చూస్తున్న ఆర్యన్, రేవంత్, భరత్ మాత్రం కొంచెం షాక్ అయినా చాలా సంతోషపడుతున్నాడు. నక్షత్రకి మాత్రం మహాని చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఇంకా రామ్ కౌగిల్లో ఉన్న మహాని ఒక్కసారిగా తన వైపుకు గుంజుకొని కొట్టడానికి చెయ్యెత్తేసరికి ఆ చేతిని గాల్లోనే ఆపేశాడు రామ్. మహా మీద చెయ్యెత్తినందుకు కళ్ళతోనే నిప్పులు కురిపిస్తున్నాడు. రేవంత్ వెంటనే ఆ చేతిని విసిరికొట్టి, ఏంటి నక్షత్ర ఇది? నీకు మా మహా అంతా కళ్ళకు కట్టినట్టు చూపించింది కదా, అయినా ఏంటిది? ఇంకోసారి వీళ్ళ వైపు కన్నెత్తి చూసినా ఊరుకునేది లేదు, పో ఇక్కడి నుండి అని గర్జించినట్టే చెప్పాడు. ఆర్యన్ రామ్ని, రేవంత్ని కూల్ చేసి కార్తీక్ వైపు చూసేసరికి మహాని రామ్ని పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఆర్యన్ నవ్వుకుంటూ మహాని కార్తీక్ దగ్గరికి తీసుకెళ్ళి, వీడు మన కార్తీక్ బంగారం అని చెప్పేసరికి, నాకెందుకు తెలియదు అన్నయ్య, రేవంత్ అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా అని చెప్పింది మహా. షాకుల మీద షాకులు తగులుతున్న కార్తీక్ ఇక తట్టుకోలేక ఆ అని గట్టిగా అరిచేసి, రేయ్ ఇప్పటి వరకు ఇచ్చిన షాకులు చాలు, అసలు ఎవరి అమ్మాయి? తిను ఇంత చేస్తున్నా మన సైలెంట్ సింహం ఏం మాట్లాడటం లేదేంటి? అసలు ఏం జరుగుతుందిరా అని అసహనంగా అడిగేసరికి రేవంత్ నవ్వుకుంటూ వచ్చి కార్తీక్ భుజాలని చుట్టేసి, గుర్తొచ్చినప్పుడు కాలేజీకి వస్తే ఇలాగే ఉంటుంది అని ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పాడు. ఇదంతా విన్న కార్తీక్కి ఒక్కసారిగా కళ్ళు బయర్లు గమ్మినట్టు అయిపోయాయి. బైక్ మీద కూర్చోబడిపోయాడు. భరత్ వాటర్ తెచ్చి ఇస్తే కొంచెం తాగి స్థిమితపడ్డాడు. మహాని చూస్తూ, నా తల్లే, నీలో ఇంకా ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి బంగారం, అయినా నువ్వు చాలా గ్రేట్ రా బంగారం అని అంటూ చేత్తో దిష్టి తీసి మెటికలు విరిచాడు కార్తీక్. మహా నవ్వుతూ కార్తీక్ చేతులు పట్టుకుని, చూద్దు కానీ కార్తీ అన్న, ఇంకా చాలా టైం ఉంది కదా అంటూ కన్ను కొట్టి రామ్ వైపు చూసేసరికి తను మహాని సీరియస్గా తినేసేలా చూస్తున్నాడు. ఒక్కసారిగా భయపడి రామ్కి తప్ప అందరికీ బాయ్ చెప్పేసి భరత్ని తీసుకుని అక్కడి నుండి పారిపోయింది. ఇలా మహా వెళ్ళిందో లేదో మహా చేసిన పని గుర్తు తెచ్చుకుని రామ్ నవ్వుతూనే ఉన్నాడు. రామ్ని అలా చూసిన మిగిలిన ముగ్గురు కూడా చాలా సంతోషపడ్డారు. రోజంతా గడిచిపోయింది, కానీ మహాకి మాత్రం చాలా భయంగా ఉంది. అసలు తను చేసిన పనికి రామ్ ఎలా రియాక్ట్ అవుతాడని కంగారుగా ఉంది. అదే ఆలోచిస్తూ భరత్తో కలిసి పార్కింగ్ ఏరియాకు వచ్చేసరికి అక్కడే వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు రామ్, ఆర్యన్, రేవంత్, కార్తీక్లు. మహా భయంగా రామ్ని చూడకుండా ఆర్యన్ బైక్ ఎక్కబోతుండగా, మహా నాకు దారిలో పనుందిరా, నువ్వు భరత్తో వచ్చేయి అని ఇంకో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా ఆర్యన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ సిచ్యువేషన్ అర్థమైన భరత్, అది నేను లైబ్రరీ నుండి కొన్ని బుక్స్ తెచ్చుకోవాలి అని తుర్రుమనిపోయాడు భరత్. మహా నీరసంగా రేవంత్ వైపు చూసేసరికి, రే కార్తీక్ పద, డాడీ మన ఇద్దరిని పిలిచి చాలాసేపు అయింది అని చెప్పి ఇంకో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరు అక్కడి నుండి పరుగు తీశారు. మహాకి ఏం చేయాలో అర్థం కాక బిత్తరు చూపులు చూస్తూ ఉండిపోయింది. ఇదంతా గమనిస్తున్న రామ్ నవ్వు ఆపుకుంటూ చూసింది. చాలు, వచ్చి బైక్ ఎక్కు అని కాస్త గట్టిగా చెప్పేసరికి భయంగా, అమ్మో ఈ సింహానికి ఈ చిట్టెలకని వదిలేసిపోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి దేవుడా అనుకుంటూ తమాయించుకొని బైక్ ఎక్కింది. రామ్ బైక్ ఎక్కి తన భుజం మీద చెయ్యి వేసినప్పుడే చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయింది మహా. అలా తను ఎక్కడికి వెళ్తుందో కూడా ఆలోచించే స్టేజ్లో లేదు. కాసేపటికి బైక్ ఆగింది. అప్పుడు వచ్చింది ఈ లోకంలోకి. చుట్టూ చూస్తూ బైక్ దిగి, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చాడు, పైగా జనసంచారం లేదు, నన్ను కొడతాడా ఏంటి, అమ్మో ఇప్పుడెలా అనుకుంటూ రామ్ వైపు చూసేసరికి రామ్ ఒక్కో అడుగు వేస్తూ తన వైపే వస్తుంటే గుండె వేగం పెరిగిపోతుంది. తనకి తెలియకుండానే భయంతో తన అడుగులు వెనక్కి పడుతున్నాయి. అలా వెళ్తూ ఒక చెట్టు దగ్గర ఆగిపోయారిద్దరు. మహా ఎటూ కదలకుండా రెండు వైపులా చేతులతో లాక్ చేశాడు రామ్. మహా కొంచెం భయంగా, ఏం చేస్తున్నారు మీరు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. రామ్ కొంచెం గంభీరంగా నడుస్తూ, నేనేదో నీ ప్రైవేట్ ప్రాపర్టీ అడిగినట్టు అందరి ముందు అంత గట్టిగా హక్ చేసుకున్నావు, ఇప్పుడు నేనేదో చేస్తుంటే భయం ఎందుకు అని కన్ను కొట్టి మహా చూస్తున్న బిత్తరు చూపులకి నవ్వు ఆపుకుంటూ, ఏం రౌడీ ఏమైంది, నా మనసులో నువ్వు ఉన్నావు అని నీకు ఎలాగో తెలిసిపోయింది కదా, ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వెళ్తే తప్పేముంది, ఎప్పటికైనా జరగాల్సిందే కదా అని చెప్పి ముందుకు రాబోతుంటే, ఓ అంతేనా అని మనసులో అనుకొని రామ్ ఇదంతా సరదాగా చేస్తున్నాడని అర్థమై, నీ పని చెప్తా ఉండు అనుకుని ఒక్కసారిగా రామ్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా హక్ చేసుకుంది. మహా ముద్దు ఇవ్వగానే షాక్ అయి తన చేత్తో బుగ్గలు తడుముకుంటూ, వస్తే మెంటల్, నేనేదో ప్రేమగా రౌడీ అని పిలుస్తుంటే నువ్వు నిజంగానే రౌడీ వేషాలు వేస్తున్నావే అని మహాని కొంచెం దూరం జరిపి, నేనేమైనా చేస్తానని భయమే లేదే నీకు అని అడిగేసరికి మహా మళ్ళీ రామ్ని హక్ చేసుకుని తన గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుని, నా రామ్ దగ్గర నాకు భయం ఎందుకు, అయినా నువ్వు అన్నట్టు నువ్వు నా ప్రైవేట్ ప్రాపర్టీ అయితే నేను కూడా నీ ప్రాపర్టీనే కదా, నువ్వు ఏదో చేస్తావనే భయం అయితే అస్సలు లేదు అని చెప్పింది.
రామ్ కూడా సంతోషంగా నవ్వుకుంటూ మహాని చుట్టేసి, అసలు ఏంటి నీ ధైర్యం? పొద్దున్న నువ్వు చేసిన పని ఎవరైనా చూస్తుంటే, నీ గురించి తప్పుగా అనుకుంటే అది విని నేను తట్టుకోగలనా అని అడిగాడు. దానికి మహా నవ్వుతూ రామ్ గడ్డం పట్టుకుంటూ అటు ఇటు తిప్పుతూ, ఎవరో ఏదో అనుకుంటారని నేను చెప్పాల్సిన మధురమైన ఆ 3 పదాలని వేరెవరో చెబుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అమూల్ బేబీ అని అడిగింది. అబ్బో, హే ఆగు, ఏంటి నన్ను అమూల్ బేబీ అంటావా అని రామ్ చిరుకోపంగా అడిగేసరికి మళ్ళీ రామ్ని చుట్టేస్తూ, అవును నువ్వు నా అమూల్ బేబీవే అని చెప్పి మహా ఇంకా గట్టిగా హత్తుకుంటే రామ్కి ఊపిరి ఆడట్లేదు. ఇక తట్టుకోలేక మహాని కొంచెం దూరం జరిపి, వస్తే రౌడీ కొంచెం గ్యాప్ ఇవ్వవే, ఊపిరి ఆడట్లేదు, నేను ఎక్కడ కంట్రోల్ తప్పుతానని భయంగా ఉంది అన్నాడు. ప్లీజ్ రాక్షసి, నీకు దండం పెడతాను అని రామ్ చెబుతుండగా గట్టిగా నవ్వుతూ, ఇందుకు కాదు నిన్ను అమూల్ బేబీ అన్నది అని చెప్పింది. సర్లే పద అని రామ్ మహా చేయి పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకెళ్లాడు. మహా తన చేయి విడిపించుకొని ఎక్కడికి అని అడిగింది. రామ్ నవ్వుకుంటూ ఒక కనుబొమ్మ పైకెత్తి, ఏ చెప్తే కానీ రావా అని అడిగాడు. మహా, నువ్వు నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతావు. రేపటి నుండి మళ్ళీ 3 days హాలిడేస్. నేను నిన్ను చూడకుండా ఉండలేను, నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ అమూల్ బేబీ, మనం ఇక్కడే ఉందాం అని చిన్న పిల్లలు అడిగేసరికి రామ్ నవ్వుతూ మహాని తన గుండెలకి హత్తుకుని, నాకు నిన్ను వదిలి ఉండాలని లేదు రౌడీ, అయినా నిన్ను వదిలి వెళ్ళి నేను ఏమైనా హ్యాపీగా ఉంటాననుకున్నావా? నా వల్ల కూడా కావట్లేదు. నువ్వు తొందరగా నీ స్టడీస్ కంప్లీట్ చేసేయి, అప్పుడు ఎంచక్క మనం పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు నువ్వు వద్దన్నా నాతోనే ఉండాలి, అంతవరకు లైఫ్ ఎంజాయ్ చేసే రౌడీ అని సర్ది చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఈసారి మహా బైక్ ఎక్కి రామ్ నడుముని తన చేతులతో చుట్టేసి తన వీపుపై తల ఆనించుకొని బేలగా, అమూల్ బేబీ నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదా, నన్ను వదిలి వెళ్ళవు కదా అని అడిగేసరికి ఒక్కసారిగా బైక్ ఆపి తన నడుము చుట్టూ ఉన్న మహా చేతుల్ని తన చేతుల్లో ఇంకా బిగిస్తూ, నువ్వు వద్దన్నా నేను మాత్రం నిన్ను వదలను రౌడీ అని భరోసా ఇచ్చాడు. అలా మహాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా లోపలికి వెళ్ళి మహాకి భోజనం తినిపించి వెళ్తూ మహాని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా పైనుంచి చూస్తున్న ఆర్యన్, నా బంగారానికి మంచి రోజులు వచ్చాయి. అసలు విద్యుగాడి ప్రేమంతా ఎవరికి దక్కుతుందో అనుకునేవాణ్ణి, ఆ అదృష్టం నా చెల్లెలిదే అని తెలిసాక పట్టలేనంత సంతోషంగా ఉంది. అడగకుండానే నీ ఆకలిని గ్రహించి తన చేత్తోనే గోరుముద్దలు తినిపించాడంటే వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇంత ప్రాణంగా ప్రేమించేవాడు నీ లైఫ్లోకి రావడం నిజంగా నీ అదృష్టం రా. ఇంత హ్యాపీగా ఉన్నా మీ లైఫ్లోకి మళ్ళీ ఆ నీచులు రాకుండా ఉంటే అదే చాలు అనుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.